హాయ్ అండి, వచ్చేసింది మీ రేణు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అయితే చేస్తున్నాము. ఈ టిఫిన్కి అయితే చిన్న స్టోరీ జరిగిందండి. ఎలాగంటే పావు కేజీ పప్పు వేసాను, గ్లాస్ అయ్యింది. ఇంకా దానికి కేజీ రవ్వ అయితే నానపెట్టేసాను. అది గ్రైండ్ చేసిన తర్వాత రుబ్బు మాత్రం అస్సలు ఉరవవ్వలేదు. ఎందుకో కానీ ఈసారికి డీమార్ట్లో పప్పు ఒక్కోసారి అంతే, బాగా అన్నీ చూసి కొనుక్కోవాలి. గాబరు పడిపోయి ఏదో ఒకటి ఎత్తేసాడు మా ఆయన. ఇంకా అది అనేది ఉరవవ్వట్లేదు. ఇంకా ఎలాగైనా ఇడ్లీ రవ్వ నానపెట్టేసాను కదా, ఇంక తప్పేది ఏముంటుంది. మొత్తం అయితే కలిపేసాను. నైట్ ఇడ్లీ పెట్టినప్పుడు అయితే గట్టిగా వచ్చింది. మార్నింగ్కి అయితే పర్లేదు, బాగా నానేసి పర్లేదు, మెత్తగానే అయితే వచ్చింది. ఇంకా మా పప్పు అయితే పడుకొని లేగలేదు, ఇంకా లేపుతూనే ఉన్నాము. తనకి జోలపాట్లాగా ఉంది, ఇంకా పడుకుంది. తర్వాత అయితే మెషిన్లో బట్టలు అయితే వేసాను. దానికి కొంచెం సెట్టింగ్ చేయాలండి. ఆ సెట్టింగ్స్ అన్నీ మా ప్రాంతి చూసుకుంటుంది. నేనైతే ఒక పక్క ఇడ్లీ కూడా చూసుకోవాలి కదా. ఇటైతే వచ్చేసి ఇడ్లీ అయితే తీస్తున్నాను గిన్నెలోకి. ఇంకా చట్నీ కూడా చేసేసాను, నైట్ చట్నీ అయిపోయింది. ఇంకా వాటర్లో ముంచేసి తీస్తే ఇడ్లీ బాగా వస్తుందంట. నాకు తెలీదు, ఫస్ట్లో గచ్చిపిచ్చి తీసేదాన్ని. ఈ మధ్యన యూట్యూబ్ చూడడం అలా కొన్ని పనులు అయితే అలవాటు అవుతున్నాయి. ఇంకా స్నానం చేసి టిఫిన్ అయితే తినేయాలి. ఈరోజు ఫంక్షన్ అయితే ఉంది, ఆ వీడియో కూడా పెడతాను. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.